వినియోగించే పద్ధతి మారితే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో చెప్పడం కోసం కళ్ళు గీసే యాతన్న కుశల్లో కళ్ళు గీసే యాతన్న కుశల్లో కోత కోసే పూలమ్మ కుశల్లో కళ్ళు గీసే యాతన్న కుశల్లో కోత కోసే పూలమ్మ కుశల్లో ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ కాలేజీకని చెప్పి పై వెళ్ళే కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు మన ఫ్రెండ్స్ మన కాలేజీ పిల్లలు కాలేజీ కుర్రోలు ఎలా ఉన్నారు కొంతమంది కాలేజీకని చెప్పి పై వెళ్ళే కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు సెల్లు చేత పట్టుకొని చిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడతాడు కాలేజీకని చెప్పి పై వెళ్ళే కుర్రోడు బస్ స్టాపులో ఫోజు చూడు సెల్లు చేత పట్టుకొని చిల్లు కొడుతూ వాడు సినిమాకి రమ్మంటూ వాడు సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు వీటిని నమ్మి చదివించేది కన్నోళ్ళ ఆశల్ని తుంగలో తొక్కుతున్నాడు ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోన్ బైకు మీదెళ్తాడు పని చూడుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు బైకు మీదెళ్తాడు పని చూడుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాడుస్తే మెల్లగా సెల్లు పెడతాడు రోడ్డు మీద స్పీడ్ చూడు దారి మధ్యలోన సెల్ ఫోన్ కాడుస్తే మెల్లగా సెల్లు పెడతాడు పక్కన పైకాపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు పక్కన పైకాపి మాట్లాడుకోడు సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు వీళ్ళు ఎక్సలేటర్ పెంచి ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పడిపోతాడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పడిపోతాడు నేను కట్టుకున్న దాని పసుపు కుంకుమ జరిపి ముండ మోపిక మార్చుతాడు మరి కాలేజీకి వెళ్ళే అబ్బాయిలు బైకులు వదిలే అబ్బాయిలు సెల్ ఫోన్ వాడుతున్నారా అమ్మాయిలు వాడుతున్నారా లేదండి కొంతమంది వాడుతున్నారు వాడే పద్ధతి మారుతుంది కాబట్టి చెప్పక తప్పక సుడిగాడు తొడిగింది సన్ని మెదులుతుంది టీనేజ్ అమ్మాయి సుడిగాడు తొడిగింది సన్ని మెదులుతుంది టీనేజ్ అమ్మాయి నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోన్లో అమ్మాయి నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోన్లో అమ్మాయి ముసిముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు నవ్వులో పట్టుకుంటుంది అమ్మాయి ఎగిరిన పర్వతాన్ని చూస్తే వాళ్ళకు తేడాగా కనిపిస్తూ ఉంది అమ్మాయి ఎగిరిన
వయసు వేడిలోన అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది. తన వయసు వేడిలోన మన అందరిని మరిచి మర్యాద తీసుకుంటుంది. తన వయసు వేడిలోన మన అందరిని మరిచి మర్యాద తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట కడుతుంది. ఈ సెల్ ఫోన్ పాట రాయడానికి ఒక స్ఫూర్తి అయినటువంటి ఇంకో మంచి పాట గురువు గారు గోరెడ్డి వెంకన్న గారు మంచి పాట రాశారు. వారే 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 బొబ్బారే బొబ్బ వారే బొబ్బ వయ్యారి బొమ్మ అరే వారే బొబ్బ వయ్యారి బొమ్మ ఇది మాయను చేసే మాటల బొమ్మ వారే బొబ్బ వయ్యారి బొమ్మ వారే బొబ్బ వయ్యారి బొమ్మ అయ్యో చేతిలో సీతారు బొమ్మ చేతిలో సీతారు బొమ్మ అయ్యో చేతిలో సీతారు బొమ్మ దీని పేరే సొల్లు కోనమ్మ అయ్యో పోస్టు కార్డుతో పని లేదంట అయ్యయ్యో పోస్టు కార్డుతో పని లేదంట స్విచ్ నొక్కితే కబురెత్తదంట స్విచ్ నొక్కితే కబురెత్తదంట స్విచ్ నొక్కితే కబురెత్తదంట సేటి రేడియోతో పని లేదంట దీనిలోనే పాటొస్తదంట దీనిలోనే పాటొస్తదంట దీనిలోనే పాటొస్తదంట సేటి వచ్చి ఇక అవసరమే లేదు సేటి వచ్చి ఇక అవసరమే లేదు అయ్యో సేటి వచ్చితోనే పని లేదంట దీనిలోనే టైం ఉంటదంట అయ్యో అప్పుడున్న నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది అప్పుడున్న నెంబరైతే మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది మోగి మోగి ఆగిపోతుంది పెళ్ళము చేసిన నెంబరైతే అయ్యో పెళ్ళము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్తాది సెల్లు అడ్రస్ తప్పు చెప్తాది సెల్లు అయ్యో అప్పుడు నెంబరైతే మోగి మోగి ఆగేటి సెల్లు పెళ్ళము చేసిన నెంబరైతే అడ్రస్ తప్పు చెప్పేటి సెల్లు ఎవరు చేసిన నెంబరైతే